95%. ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న న్యాయస్థానాల్లో ఉన్న కేసులన్నీ విచారించాలంటే 121 సంవత్సరాలు పడుతుంది. 121 సంవత్సరాలు, అది కూడా రోజుకి 20 కేసులు చొప్పున చూస్తే పరిష్కరిస్తే కాదు, పరిష్కరించాలంటే ఇంకో 100 ఏళ్ళు పడుతుంది. మరి ఎట్లాగా వీటికి పరిష్కారం? ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చాక టోటల్ చట్టాలను మార్చేస్తుంది. ఐపీసీ తీసేస్తుంది కదా, కొత్త చట్టాన్ని తెచ్చింది కదా. ఆ చట్టాలు తెచ్చిన వాటిలో వన్ ఆఫ్ ద ఇష్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ఏంటి అంటే ఇప్పుడు మనకు అన్ని వ్యవహారాలు కూడా, ఈవెన్ ఇప్పుడు మీకు ఫ్యూచర్ లో కూడా ఎట్టబడితే అట్ట కేసులు పెట్టడానికి ఉండదు. ఏ కేసు ఎవరి లెక్కను చూడాలన్నటువంటి దాంట్లో ఇచ్చేశారు. మనం ఎవడు పట్టించుకోవట్లేదు. వాస్తవంగా ఈ దేశంలో మొత్తం ఇప్పుడు బీజేపీ రేపు సెంటర్ లో అధికారంలోకి వస్తే దేశపు వ్యవస్థ రూపు మొత్తం మారిపోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికి మళ్ళీ ఉండదు. మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి పైన నాయకుడితో చెప్పి కింద నాయకుడితో చెప్పి ఇదంతా లేదు. మీరు ఆన్లైన్ లో కంప్లైంట్ చేసేస్తే అక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ రావాలా, అక్కడ కోర్టు పర్యవేక్షణ కూడా ఉంటాయి. దానికి ప్రతి దానికి ఒక రిడ్రెసల్ సిస్టమ్ పెట్టారు. వీటిలో ప్రతి దాంట్లో కంప్లైంట్ అక్కర్లా, కింద స్థాయి గొడవలు పంచాయతీ లెవెల్లోనే తీర్చేయడానికి లోకల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అని పెట్టేస్తున్నారు. అంటే ఊరు పెద్దలు అంటాడు. ఇదివరకు పంచాయతీ అంటే ఏంటి అర్థం? పంచాయత్ 5 కలిసి కూర్చుని పెద్దలుగా ఆ ఊర్లో ఏ డిస్ప్యూట్ వచ్చినా సరే వాళ్ళు పరిష్కరించే వాళ్ళు, వాళ్ళల్లో మెజారిటీ ఎవరి వైపు తీర్పిస్తే వాళ్ళదే అన్నటువంటిది ఇవాళ కాదు, మన తరతరాల క్రితం శతాబ్దాల క్రితమే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక న్యాయ వ్యవస్థ. మన ఏది రాజుల కాలంలోనే ఉన్నటువంటిది, మహాభారత రామాయణాల కాలంలోనే ఉన్నటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థని తర్వాత కాలంలో పంచాయతీ అని పేరు పెట్టాం, నడుస్తా ఉంది. ఈ అక్కడ ఆ స్థాయిలోనే పరిష్కరించడానికి ఒక రిడ్రెసల్ సిస్టమ్ పెట్టేశారు అక్కడ. అలాంటిదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా. దీనికి ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటిది డిస్ప్యూట్ వచ్చినటువంటి సందర్భంలో ఫస్ట్ మనం ఏం చేస్తాం గబక్కన, ఇప్పుడు ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఆఫీస్లో ఉన్నాం, ఒకడు వచ్చేసి ఆఫీస్ నాది అంటాడు. అదేందా నేను ఎప్పటి నుంచి అద్దె కడతాను, ఇంటికల్లోడు చెప్పారంటే ఇంటికల్లోడికి కూడా కాదే, ఇంటికల్లోడి దగ్గర నేను ఎప్పుడు కొన్నాను, నాకు డబ్బులు ఇచ్చాను, వాడికి వాడు నాకు రాసి ఇచ్చేసాడు అంటాడు. మనం ఏమనాలి? ఇప్పుడు మనం కనుక కంప్లైంట్ ఇచ్చాం అనుకోండి, ఇంటికల్లోళ్ళు కూడా వచ్చి మనతో పాటు కంప్లైంట్ ఇస్తారు. కానీ ఇది మీరు చూసుకోండి, సివిల్ సెటిల్మెంట్ కోర్టులో అంటారు. పోలీసులు జోక్యం చేసుకుంటే కోర్టు సీరియస్